మీ అందరికీ ఇక్కడున్న మా ఆడబిడ్డలు ఎక్కడ కలవడు మీ అందరికీ నెలకు 2500 రూపాయలు పడ్డాయట కదా అట్లేదా పడ్డాయంట నాకు తెలుసు పడ్డాయి కానీ లక్షల రూపాయలు మీ అకౌంట్లలో ఉంటే ఎక్కడ కేటీఆర్ అన్న వచ్చి మిమ్మల్ని బాకీ అడుగుతాడేమో అని మీరు నాకు చెప్తలేరు అంతే పడ్డాయి కదా నిజంగా పడలేదా నిజంగా ముసలోళ్ళకు 4000 పెన్షన్ రాలేదా సోనియా గాంధీ మీదొట్టు రాహుల్ గాంధీ మీదొట్టు ప్రియాంక గాంధీ తోడు రాలేదా సోనియమ్మ తోడు రాలే అమ్మా మీ మహబాదోళ్ళు చాలా హుషారున్నారు అంటే ఇప్పుడు ఇక తులం బంగారం కూడా రాలేదంటారు ఇక మీరు నిజంగా రాలేదా పక్కనంతటి వచ్చింది మరి మీ ఎమ్మెల్యే మురళి ఏమన్నా తీసుకుంటే నాకు తెలియదు బంగారం ఎత్తుకపోయింది రాలేదా తులం బంగారం స్కూటీలు రాలేదా రైతు బంధు వచ్చిందా విద్యా భరోసా కార్డు వచ్చిందా బతుకమ్మ చీర వచ్చిందా మరి కేసీఆర్ కిట్ వచ్చిందా రంజాన్ తోఫా వచ్చిందా ఏమి రాలేదా మరి మహబాద్ లో శంకర్ నాయక్ ని 53,000 ఓట్లతో ఓడగొడుతుంది మరి మనకి ఇప్పుడన్నా కనీసం సోయి వచ్చిందా తప్పర్థం చేసుకోకుర్రి నేను ఈ కాలు మొక్క ఆగురా ఎందుకు అడుగుతున్నా అంటే ఆ రోజు అరిచేతిలో వైకుంఠం చూపెట్టి మేము కేసీఆర్ 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తా అని కేసీఆర్ 2 పంటలకు రైతు బంధిస్తే మేము 3 పంటలకు ఇస్తామని ఆయన ఇచ్చేది ఏంది మేము క్వింటాల్కి 500 బోనస్ ఇస్తామని చెప్పే వచ్చినాయా మరి ఏమన్నా ఒక్కటన్నా కనీసం యూరియా బస్తాలు దొరుకుతున్నాయా రైతు బంధు లేదు యూరియా బస్తా లేదు తప్పు రేవంత్ రెడ్డిది కాదు రేవంత్ రెడ్డి చాలా నిజాయితీగా చెప్పిండు ఏం చెప్పిండు ఆయన వెనకటి రోజులు తీసుకొస్తా అని చెప్పిండా ఆనాటి రోజులు తెస్తా అన్నాడా వచ్చినాయి మరి ఆనాటి రోజులు లేదు చెప్పులు లైన్లో పెట్టే రోజులు వచ్చినాయి కదా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆనాడు మళ్ళా చెప్పులు లైన్లో పెట్టినాం మళ్ళా కేసీఆర్ ఉన్న రోజులు ఆటో అన్నకు ఒక 400 రూపాయలు ఇస్తే పొలం కాడికి వచ్చి యూరియా బస్తాలు వేసిపోతున్నాయి ఇవాళ ఏమైంది మళ్ళా ఆటో అన్న లేడు ఆటో అన్నకు ఆయనకు సమస్య వచ్చింది వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు యూరియా బస్తాలు దొరకలేవు రైతు బంధు పడతలేదు మరి బోనస్ అంటే బోనస్ కూడా బోగస్ అయిపోయే పరిస్థితి వచ్చి